వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. యాక్టర్లు సినిమాకి కావాల్సినంత ఎమోషన్ ఇస్తే గ్రాఫిక్స్ సినిమాకి కావాల్సినంత ఎలివేషన్ యాడ్ చేస్తాయి. అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో గ్రాఫిక్స్ మేజర్ పార్ట్ అవుతున్నాయి. దీనికోసం 100 కోట్ల బడ్జెట్ కూడా పెడుతున్నారు. మరి గ్రాఫిక్సే హైలైట్ గా వస్తున్న సినిమాలేంటి? ఏదో ఒక రెగ్యులర్ స్టోరీ చెప్తే జనాలు ఎందుకు చూస్తారు? కథ కొత్తగా ఉండాలి, ఇంట్రెస్టింగ్ విజువల్స్ ఉండాలి, అమేజింగ్ గ్రాఫిక్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అందుకే 100 కోట్లు పెట్టి మరీ గ్రాఫిక్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళి తర్వాత ఎవరైనా గ్రాఫిక్స్ అంటే రాజమౌళి, రాజమౌళి అంటే గ్రాఫిక్స్ అనే రేంజ్ లో ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. ఈగా బాహుబలి, RRR సినిమాలతో సరికొత్త విజువల్ ట్రీట్ ఇచ్చిన రాజమౌళి 600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహేష్ బాబు సినిమాకు అంతకు మించి చూపించబోతున్నారు. ఈ సినిమాకు VFX కే 150 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు టాక్. మరి ఈ శనివారం రిలీజ్ అవుతున్న ఫస్ట్ రివీల్ చూస్తే అసలు గ్రాఫిక్స్ ఏ లెవెల్లో చూపించబోతున్నారో అని ఎక్సైటెడ్ గా ఉన్నారు ఆడియన్స్. అసలు గ్రాఫిక్స్ విషయంలో అన్ని బడ్జెట్ బౌండరీల్ని దాటి రాజమౌళి విజన్ కే చెక్ పెట్టేస్తున్న సినిమా అల్లు అర్జున్ అట్లీ సినిమా. సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దాదాపు 400 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ లోనే అవతార్, అవెంజర్స్ లాంటి హై ఎండ్ హాలీవుడ్ టీమ్స్ తో CG వర్క్ చేయిస్తున్నారు. క్రేజీ విజువల్స్ చూపించడంతో సినిమా గ్యారంటీగా విజువల్ గా ట్రీట్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్, దీపికా పదుకునే జంటగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాఫికల్ మూవీ కాబోతుంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రాజాసాబ్ హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో షూటింగ్ దాదాపు అయిపోయినా గ్రాఫిక్స్ వర్క్ కే టైం పడుతోంది. లేటెస్ట్ గా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. 350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాక్సిమం అంతా గ్రాఫిక్స్ వర్కే ఉంది. హర్రర్ మూవీ కావడం, అందులోనూ ప్రభాస్ 2 డిఫరెంట్ రోల్స్ చేయడం, పాన్ ఇండియా వైడ్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ని ప్లాన్ చేయడంతో CG విషయంలో బాగా కాన్సన్ట్రేట్ చేస్తోంది టీం. దీనికోసం దాదాపు 50 నుంచి 70 కోట్లు స్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్స్ మీద నెగిటివిటీ రావడంతో జాగ్రత్త పడుతోంది టీం. విశ్వంబర సినిమాకు బడ్జెట్ లో సగం గ్రాఫిక్స్ కే పెడుతున్నారు. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే గ్రాఫిక్స్ కోసమే 75 కోట్ల బడ్జెట్ పెడుతుంది టీం. 4800 గ్రాఫికల్ షాట్స్ ఉన్న విశ్వంబరని ఇప్పటికే కంప్లీట్ కరెక్షన్స్ చేస్తున్న టీం ఈసారి మాత్రం క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదని చూస్తోంది. దీనికోసమే సినిమాని దాదాపు సంవత్సరం పోస్ట్ పోన్ చేసింది. బాలయ్య, బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో పవర్ఫుల్ గా వస్తున్న అఖండ తాండవం ఈసారి ఫస్ట్ పార్ట్ ని మించిన విజువల్స్ తో రెడీ అవుతుంది. మైథలాజికల్ టచ్ ఉన్న ఈ సినిమాలో స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం నెక్స్ట్ లెవెల్ CG వర్క్ చేస్తోంది టీం. అఖండలోని అమేజింగ్ విజువల్స్ చూపించిన టీం అఖండ తాండవంలో నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ చూపించబోతున్నారు. దీనికోసం 50 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు టాక్. భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాలు కూడా విజువల్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి భారీగానే బడ్జెట్ పెడుతున్నారు. కొంతమంది నిర్మాతలైతే సగానికి సగం బడ్జెట్ గ్రాఫిక్స్ కే పెడుతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రిషబ్ శెట్టి హనుమంతునిగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విజువల్ వైజ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ని చూపించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన సినిమా హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతుంది. తక్కువ బడ్జెట్ లోనే బెటర్ విజువల్స్ ఇస్తున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో ఇంకేం చూపిస్తాడో అన్న క్యూరియాసిటీ ఉంది జనాల్లో. ఇప్పటి వరకు ఎప్పుడూ గ్రాఫిక్స్ ఓరియంటెడ్ మూవీస్ జోలికెళ్ళని నాగ చైతన్య ఈసారి మాత్రం అవుట్ అండ్ అవుట్ గ్రాఫిక్స్ మూవీస్ చేస్తున్నారు. మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా CG వర్క్ కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. హెవీ VFX బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న సంబరాల ఏటిగట్టు విజువల్ గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈ సినిమాలో మేజర్ పార్ట్ గ్రాఫిక్సే ఉండబోతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లయితే VFX కి 25 కోట్ల పైనే పెడుతున్నారని తెలుస్తోంది. ఇలా గ్రాఫిక్స్ కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తూ నెక్స్ట్ లెవెల్ సినిమాల్ని రెడీ చేస్తున్నారు హీరోలు. చిన్న హీరోలు కష్టపడుతున్నారు. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి సరికొత్త స్టోరీస్ తో రెడీ అవుతున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇంప్రెసివ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ఇలా సరికొత్త కథలు చెప్పబోతున్న చిన్న హీరోలు ఎవరు? ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం అంత ఈజీ కాదు.
అందుకే హీరోలు సంథింగ్ డిఫరెంట్ స్టోరీలు పిక్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా హీరోగా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్న రోషన్ కనకాల మోగ్లీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి చేస్తున్న మోగ్లీ మూవీ టీజర్ తో ఆకట్టుకుంటోంది. అంతకుముందు చేసిన బబుల్ గమ్ సినిమా అంతగా ఆడకపోవడంతో ఈసారి గ్యారంటీగా మోగ్లీ ఆడియన్స్ కి నచ్చుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రోషన్ కనకాల. ఇప్పటివరకు టాలీవుడ్ లో టచ్ చేయని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తోంది సంతాన ప్రాప్తిరస్తు సినిమా. విక్రాంత్ లాంటి ఇంట్రెస్టింగ్ హీరో ఈ సినిమాని టేకప్ చేయడంతో పాటు చాందినీ చౌదరి, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తూ ఉండడంతో సినిమా లైమ్ లైట్ లోకి వచ్చింది. అంతేకాదు ఇది ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నమ్ముతోంది యూనిట్. హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తోన్న మరో హీరో రోషన్ మేకా. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేస్తున్న సినిమా ఛాంపియన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఛాంపియన్ మూవీ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాలో స్టఫ్ ఉందన్న హింట్ ఇస్తోంది. దీనికి తోడు ఈ సినిమా కోసం రోషన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. రొటీన్ స్టోరీలు కాకుండా ఇలా స్పోర్ట్స్ డ్రామా కాబట్టి జనాల్ని ఇంప్రెస్ చేసే ఛాన్స్ లేకపోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటూనే హీరోగా ఫుల్ ప్లెజ్డ్ మూవీస్ చేస్తున్నారు ప్రియదర్శి. ఆనంది లీడ్ రోల్లో పెళ్లి, భార్య, ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ కాన్సెప్ట్ తో అన్ని రకాల ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు ప్రేమంటే సినిమా. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయ్యాక కూడా మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీం. వరుసగా ఫ్లాప్లు, ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కావటం లేదు. దాంతో లాస్ట్ ఛాన్స్ గా ఈ సినిమా కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నామంటున్నారు కొంతమంది హీరోలు. మరి ఈ హీరోలు సెలెక్ట్ చేసుకున్న కొత్త కథలేంటి? వరుస ఫ్లాపుల్లో ఉన్న మరో చిన్న హీరో ఆది సాయి కుమార్. ఈసారి రొటీన్ జానర్ కాకుండా కెరియర్ లో ఫస్ట్ టైం మైథాలజీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తన ఎనర్జీ మొత్తం వాడేశాను అని, ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. పీరియాడిక్ సినిమా అయినా శంబాలా అందరికీ కనెక్ట్ అవుతుందని, మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్తున్నారు. కిరణ్ అబ్బవరం కూడా కొత్త కథలు చెప్పడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా కే ర్యాంప్ తో యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి మాస్ కి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. అయితే ఒకే ఇమేజ్ కి ఫిక్స్ అవ్వకుండా చెన్నై లవ్ స్టోరీ అనే క్రేజీ లవ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆలోచింపజేసే టీజర్ కూడా రావడం ఆడియన్స్ కి నచ్చేయడంతో ఈ లవ్ స్టోరీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. జాతిరత్నాలతో పెద్దగా సీరియస్నెస్ లేని సిల్లీ క్యారెక్టర్ లో ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసిన హీరో నవీన్ పోలిశెట్టి. జాతిరత్నాలు తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చేసినా అంతగా ఎక్కలేదు జనానికి. మళ్లీ 2 ఏళ్లకి సినిమా చేస్తున్నారు నవీన్. మీనాక్షి జంటగా అనగనగా ఒక రాజు అనే ఇంట్రెస్టింగ్ కామెడీ సినిమాని ఫుల్ గా తనే ప్రమోట్ చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న విశ్వక్ సేన్ ఈసారి మాత్రం ఫంకీ అనే క్రేజీ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా మాస్ మూవీస్ చేసి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న విశ్వక్ ఈసారి మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సినిమా టైటిల్ ఫంకీతోనే యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న విశ్వక్ ఫుల్ హోప్స్ తో ఉన్నారు. మిరాయ్ తో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా వైడ్ గా కూడా తన సత్తా చూపించుకుంటున్నాడు. 100 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టిన ఈ హీరో నెక్స్ట్ జై హనుమాన్, జాంబిరెడ్డి లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రొటీన్ సినిమాలు కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకునే డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నాడు తేజ సజ్జా. ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.